ముందుగా కుర్చీలో చివరి భాగానికి జరిగి కూర్చున్న తర్వాత కుడి కాలుని చాపేస్తాం, ఎడమ కాలుని కొద్దిగా మోకాల దగ్గర వరకు అట్లా బెండ్ చేసి కుడి చేతి ఎడమ మోకాలను పట్టుకుని ఎడమ చేతిని పైకి లేపి నడుముని లెఫ్ట్ సైడ్ అట్లా ట్విస్ట్ చేస్తాం మనం. ఇప్పుడు కుడి చేతితో మనం ఎడమ మోకాలను ఇట్లా లాక్కుంటూ నడుముని అడుగు ట్విస్ట్ చేస్తే నిద్దట్లో నడుమంతా టైట్గా అయిందంత బాగా ఫ్రీ అవ్వటానికి అద్భుతంగా ఇది పనికొస్తుంది. కాళ్ళు మార్చుకుని ఈసారి ఎడమ చేతితో కుడి పాదాన్ని పట్టుకుని ఇట్లా లాగుతూ కుడి చేతిని పైకి లేపేసి మెడని నడుముని కుడివైపు అట్లా ట్విస్ట్ చేస్తాం మనం. మరలా కాళ్ళు మార్చి ఈసారి ఎడం వైపుకి అట్లా ట్విస్ట్ అవ్వాలి. ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు అన్ని భాగాలను అట్లా స్పైనల్ ట్విస్టింగ్ చేయటం ద్వారా నిద్దట్లో కదలకుండా 6-7 గంటలు పడుకున్నప్పుడు పట్టేసిన భాగాలన్నీ టోటల్ ఫ్రీ చేయటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక కుడివైపు 4-5 సార్లు, ఎడమవైపు 4-5 సార్లు చేస్తే బాగా వెన్నుపామంతా కూడా మజిల్స్ అన్ని, బ్యాక్ మజిల్స్ అన్ని ఫ్రీ అవుతాయి అన్నమాట. ఇక రెండవది, కుర్చీలో మనం స్ట్రైట్గా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని భుజాల మీద అట్లా వేసేసుకుని గాలిని వదిలేస్తూ అట్లా నడుముని మెడని ముందుకు బెండ్ చేస్తూ అట్లా ఉంటాం. సంకోచించేటట్టు చేస్తాం ఛాతీని. మళ్ళీ గాలిని పీలుస్తూ మెడని నడుముని వెనక్కి వ్యాకోచింపజేస్తూ ఉంటాం. మళ్ళీ గాలిని వదిలేస్తూ ముందుకు ముడుచుకోవాలి. అట్లా ముందుకి వెనక్కి చేయడం ద్వారా మెడ, భుజాలు, నడుము భాగం ఇవన్నీ కూడా బాగా ఫ్రీ అవుతాయి. ఇలాంటి ఉదయం చేస్తే ఒక 5 నిమిషాలు బాడీ ఫ్రీ అయిపోతుంది. ఇక మూడవది, స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఎడమ కాలు ముందు పెట్టాం, కుడి కాలు వెనక్కి పెట్టేస్తాం. చేయి మీద చేయి వేసేసి అట్లా చేతులు కట్టుకుంటాం కదా, అలా పెట్టిన తర్వాత నడువుని మెడని ఎడం వైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ స్ట్రైట్గా వస్తాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్, మళ్ళీ స్ట్రైట్. ఇట్లా 3-4 సార్లు ఒకవైపు చేసిన తర్వాత ఈసారి కుడివైపు ట్విస్టింగ్కి కుడి కాలు ముందు పెడతాం, ఎడం కాలు వెనక్కి పెట్టేసి చేతులు అట్లా కట్టుకుని మెడని నడుముని కుడివైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. ఎంత బాగా నడుముని తిప్పగలిగితే మజిల్స్ అన్ని అంత బాగా సాగదీయపడతాయి. ఇట్లా 3-4 సార్లు చేస్తే బాగుంటుంది. ఇంకా చివరగా 4వది, స్ట్రైట్గా నుంచున్న తర్వాత కుడి చేతిని ఎడమ భుజం వెనకాల భాగంలో, ఎడమ చేతిని కుడి భుజం వెనకాల భాగంలో అట్లా పెట్టి లాక్ చేసేస్తాం చేతుల్ని. చేతులతో భుజాలను అట్లా లాగినప్పుడు బ్యాక్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి, భుజాల మజిల్స్ కానీ అన్నీ బాగా ఫ్రీ అవుతాయి, బాగా బాడీ స్ట్రెచ్ అవుతుంది అనమాట. అంటే పెద్ద వయసు వారికి, నడవలేని వారికి, ఎక్కువగా మంచం మీద పడుకునే వారికి కుర్చీలో కూర్చుని నుంచుని తేలిగ్గా చేయగలిగే వ్యాయామాలు అనమాట.